హాయ్, అందరికీ నమస్తే. ఇవాళ రాయలసీమ స్టైల్ నాటుకోడి పులుసు, రాగి సంకటి. ఎప్పుడు బిర్యానీలు, మటన్లు, చికెన్లు కాదు, నాటుకోడి పులుసు, రాగి సంకటి పాత స్టైల్. ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. చేసి చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. రాయలసీమ స్టైల్. మన ఫాలోవర్ అని అర్థం. బాగా ఎక్సర్సైజ్ చేయాలి అంటూ అది కూడా పాడు. మనం ముందు ఆయిల్ వేసుకుందాం. పచ్చిమిరకాయలు వేసుకుందామండి. కొంచెం పసుపు వేసుకుందామండి. అల్లం చిన్నులపాయలు పేస్ట్ అండి. చాలా బాగా ఏగాల, వేగితే కానీ టేస్ట్ రాదు. పచ్చివాసన పోవాలి, బాగా అడుగంటకుండా తిప్పుకోవాలి. ఆ మసాలా బాగా వేగిందండి, ఇది అట్లా అడుగు పట్టాలా. ఇప్పుడు మనం చికెన్ వేసుకుందాము. సరిపడా ఉప్పు,
పర్ఫెక్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం కారాలు వేసుకున్నాం. కారం, గరం మసాలా, కారం వేసుకున్నాం. ఎండు కొబ్బరి పొడి, తీసుకున్నామండి. పిండుకోవాలండి. పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు, పర్ఫెక్ట్ ఉడికింది. సరిపోయింది. ఇంచేసి రాగి ముద్ద తయారు చేసుకుందాం. బియ్యం ఎసురు పెట్టి పొయ్యి మీద పెట్టుకున్నామండి. ఉప్పు కొంచెం వేసుకోవాలండి, 4 పులుకులు. రైస్ అయితే ఉడికిపట్టిందండి. రాగి పిండి, పర్ఫెక్ట్గా వచ్చిందండి. మనం ఇక ముద్దలు చేసుకొని లైట్గా ఆయిల్ చేతికి అద్దుకొని వండ చేసుకోవాలండి. చూశారు కదండి తయారు చేసే విధానం. ఇక ఆగలేనండి, ఇక తినేసేస్తాను. ఇక నాటుకోడి పులుసు, రాగి ముద్ద వేడి వేడిగా ఉంది, పర్ఫెక్ట్గా కుదిరింది. ఇక ఇక ఆగలేనండి, తినేస్తాను. ఇక బా బా పర్ఫెక్ట్గా ఉందండి, సూపర్గా కుదిరింది. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో చూడండి నాటుకోడి. ఎంత బాగా కుక్ అయింది చూడండి, సూపర్గా ఉంది.
ఉల్లిపాయ ముక్క తగిలితే దాంట్లో అబ్బా అమృతం మామూలుగా లేదు. ఎండలో కష్టపడి చేసిన ఇది తినేదలకి అన్నీ మర్చిపోతామండి. బా సూపర్. ఆహా. చూసారు కదండి, వీడియో బాగా రుచిగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. కోడి పులుసు రాగి సంకటి ఆరోగ్యానికి చాలా మంచిది. మీరు కూడా ట్రై చేయండి. అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.